ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సెమీఫైనల్స్ గా అభివర్ణించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఢిల్లీ యువ ఓటు ఆమ్ ఆద్మీ పార్టీని అక్కున చేర్చుకుంది. మోడీ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని ఆమ్ ఆద్మీ 2వ స్థానంలో నిలిచింది. అవినీతికి తావులేని సుపరిపాలనను యువత ఆశిస్తోంది. ఉపాధి, ప్రగతి విధానాలను యువత కోరుకుంటోంది. కొత్త బంగారు లోకాన్ని సృష్టించే ప్రభుత్వాలే యువత లక్ష్యమని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికిచ్చిన సంకేతాలేమిటి? భవిష్యత్ దేశ రాజకీయాల్లో యువ ఓటు, రాజకీయ అవినీతి నిర్మూలన వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కార్తిక్ చంద్ర గారు, లోక్సత్తా ప్రతినిధి తెలకపల్లి రవి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, ప్రజాశక్తి సంపాదకులు పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు, ఫోర్సాఫ్ట్ సంస్థ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారు, సామాజిక కార్యకర్త. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీపై ఇప్పుడు కథనం. అవినీతి మదపటేనుగుల్ని ఆమ్ ఆద్మీ అభ్యర్థులు మట్టి కరిపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తర్వాత నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. అవినీతి ప్రక్షాళన నినాదంతో చీపురు కట్టలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చిన ఆమ్ ఆద్మీ అనూహ్యంగా 28 స్థానాల్లో దుమ్మురేపింది. మొత్తం మీద 4 రాష్ట్రాల్లోనూ మోడీ ప్రభంజనం కనిపించింది. ఢిల్లీలో కమల వీచికలకు ఎదురు నిలిచి ఆమ్ ఆద్మీ ఓ అద్భుతమైంది. సామాన్యుడు సైతం ప్రజాస్వామ్య బరిలో నిలిచి విజయకేతనం ఎగరవేయవచ్చని నిరూపించింది. స్థానిక యువకులు, వాలంటీర్ల సాయంతో డబ్బు పంపకాలపై ప్రత్యేక నిఘా ఉంచి ధన ప్రభావానికి అడ్డుకట్ట వేసింది. దేశ యువ ఓటర్లకు కొత్త సంకేతాలు ఇచ్చింది. అవినీతి ఉద్యమం నుంచి పుట్టిన ఈ పార్టీ కేవలం ఏడాది కాలంలోనే అద్వితీయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్లో 1983లో తెలుగుదేశం పార్టీ సృష్టించిన ఘన చరిత్రను గుర్తుకు తెచ్చింది. నేరాభియోగాలు లేని నేపథ్యాలను ప్రామాణికంగా తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. ఎక్కువగా న్యాయవాదులు, సామాజికవేత్తలు, మాజీ సైనికులే ఆమ్ ఆద్మీ అభ్యర్థులయ్యారు. మొత్తానికి ఢిల్లీ ఓటర్లలో 65.3% ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. అందులో యువ ఓటర్లే 47% లెక్క తేలారు. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశ యువ ఓటర్లు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భావన నూతనోత్సాహం కలిగిస్తోంది. తెలకపల్లి రావు గారు, రాజకీయాలంటే కేవలం ధనికులకే కాదు, సామాన్యులు కూడా రాజకీయాల్లో విజయం సాధించవచ్చు అన్నటువంటి అంశాన్ని నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయాలు నిరూపిస్తున్నాయి, ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. మరి సామాన్యులను గెలిపించడంలో యువ ఓటర్లు ఎలాంటి పాత్ర పోషించారంటారు? ఒకనొక వరవడి, ఒక మూస పద్ధతిలో ఉన్నదానికి భిన్నమైన ఒక కొత్త వరవడి, కొత్త శక్తిని ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఇక రెండవది, 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారానికి వచ్చిన ఉదాహరణను మినహాయిస్తే ఇంత త్వరగా దేశ రాజకీయాల్లో ఒక పార్టీ ఏర్పడి ఒక రాష్ట్ర రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయటం జరగలేదు. అది కూడా దేశ రాజధానిగా ఉండి మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించే కేంద్రంలో ఈ పని జరగటం, చాలా త్వరితంగా జరగటం. అది కూడా పైగా రామారావు గారు 300 సినిమాల్లో నటించిన సుప్రసిద్ధ కథానాయకుడు, ఆయనకు ఒక నేపథ్యం. దాంతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్కు అంత నేపథ్యం లేదు. వీటన్నిటి దృష్ట్యా చూసినప్పుడు కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆయన సాధించిన విజయం, ఆయన వెనక చేరినటువంటి యువత అనండి, లేకపోతే విద్యార్థికులు, ఢిల్లీలో ప్రధానంగా ఉన్నటువంటి ఉద్యోగ అధికార తరగతులు, వీళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ గొప్పగా జయప్రదమైంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ అంటుంటాం. ఎప్పుడు బడ్జెటరీ సమీక్షలో చెప్తుంటాం మేము, ఆమ్ ఆద్మీకి పెద్దపీట, స్కామ్ ఆద్మీకి పెద్ద మూట అని. వాళ్ళకి మాటలు మటుకు చెప్పి వీళ్ళకు చేసేటటువంటి పద్ధతి ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆమ్ ఆద్మీ అనేది ఒకటి పెట్టి కొత్త వాళ్లకు, పెద్దగా సంపన్నులు కానీ సామాన్యులకు స్థానాలు ఇచ్చి ప్రచార పద్ధతులలో కూడా సాంప్రదాయ పద్ధతులను మార్చి, అంటే మారుతున్న సామాజిక దృశ్యానికి, సాంకేతిక అభివృద్ధికి అనుగుణమైనటువంటి ఒక విధానాన్ని అమలు చేసి విజయం సాధించడం కూడా ఇక్కడ. ఇక చివరిది, ఇప్పుడు గురువుని మించిన శిష్యుడిలాగా ఏ అన్నా హజారే ఆందోళన సందర్భంగా అయితే వచ్చారో ఆయనతో బహిరంగంగా విభేదించి ఈ వ్యవస్థను రెక్కింగ్ ది సిస్టమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనే ఒక నినాదం ఉంది. భారత స్వాతంత్ర పోరాట కాలంలో కూడా మనం ఎన్నికల్లో పాల్గొనాల వద్దని చర్చ వచ్చినప్పుడు కొంతమంది ఎన్నికల్లో పాల్గొనకూడదు బ్రిటిష్ వాళ్ళు ఉండగా అనేది ఒకటి కాదు, మనం ఆ సిస్టమ్ను లోపల నుంచే పడగొట్టాలి అనేది రెండోది. ఈ రెండో పద్ధతి కేజ్రీవాల్ అమలు చేశాడు. కార్తిక్ చంద్ర గారు,
ఢిల్లీ ఓటర్లలో 47% ఉన్నటువంటి యువత ఆమ్ ఆద్మీకి అండగా నిలవటం వల్లే విజయం సాధ్యమైందన్నటువంటి విశ్లేషణ బలంగా వినిపిస్తోంది. ఈ రోజు దేశంలో యువ ఓటర్లు అధికంగా ఉన్నారు, మన జనాభా సంపద వారే అని చెప్పి పేర్కొంటున్నారు. మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువత పాత్ర, యువత ఓటు కీలకమవుతుందని చెప్పి మనం అనుకోవచ్చా? తప్పకుండా. అవినీతి వ్యతిరేక దినం రోజు ఈ రోజు మనం అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమము, దాని ఫలితంగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, దాని ఫలితంగా వచ్చిన తీర్పు, దాని మీద చర్చించడం చాలా ఆనందంగా ఉంది. మనకి మన దేశంలో రాజకీయ విశ్లేషణ పెద్దవాళ్ళు, పాత రాజకీయ పార్టీల వాళ్ళు ఎట్లా మాట్లాడారు అంటే, యువత అంటే క్రికెట్ మ్యాచ్ IPL 2020కి అయితే క్యూలు కట్టి వస్తారు, సినిమా రిలీజ్ కి, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి అయితే మనము క్యూలు కట్టి బ్లాక్ మార్కెట్ లో మన టికెట్లు కొనుక్కొని అటెండ్ అవుతాము. ఎన్నికల దగ్గర అవినీతి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం దగ్గర పట్టించుకోరు అన్నారు. అందుకే మనం చూసాం, అవినీతి సమస్య ఉంది అని అంటే అవినీతిని పట్టించుకోరు అన్నారు, కానీ పట్టించుకున్నారు. అవినీతి తర్వాత మనకి వచ్చిన నిర్భయ ఉదంతము, దాని తర్వాత వచ్చిన ఉద్యమంలో కూడా 1 రోజుకి 2 రోజులకు వచ్చారు, దానిదేముంది ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా చెదిరిపోతాయన్నారు, అది కూడా నిలిచింది. దాని తర్వాత చూడండి, మనకి యువత అంతా కూడా వచ్చి వారు ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లేకపోతే బహిరంగ మనకి సోషల్ మీడియాలో బహిరంగంగా కూడా ఫిజికల్గా కూడా వారు గ్రూప్స్ అది ఫామ్ చేస్తే ఏమన్నారు, ఇవన్నీ కూడా ఒకరోజు ఉండేవే, ఇంటర్నెట్ వీరులు వీరంతా కూడా, లేకుంటే టెలివిజన్ వీరులు. అంటే ఆ మారుతున్న ట్రెండ్ని పట్టుకోవడంలో సాంప్రదాయ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయని నేను భావిస్తున్నాను. లోక్పాలంశంలో కూడా తప్పకుండా వారు ఎట్లా ట్రీట్ చేశారు, ఉద్యమాలు వచ్చిన ప్రతిసారి కూడా మొక్కుబడి రాజకీయాలు చేసి తాత్కాలికంగా ఒక కమిటీ, కన్సల్టేషన్ కమిటీ ఒకటి వేశారు, దాన్ని అక్కడికక్కడ హ్యాండిల్ చేద్దాం అనుకున్నారు. అది ట్రెడిషనల్ యూపీ అప్రోచ్, అది ఎప్పుడు కూడా అట్లనే చేస్తూ ఉన్నది. కానీ ఈసారి సరిపోలే, ఎందుకంటే యువత దాన్ని దాటి ప్రత్యక్షంగా ఒక మార్పు రావాలని కోరుకున్నారు, ఆశించారు. అది పబ్లిక్, ఆ ప్రభుత్వం నుంచి ఆ రెస్పాన్స్ రాలేదు అన్నది అర్థమైంది వారికి. ఇంకొకటి కూడా ఉన్నది, మనకి ఓటింగ్ వచ్చే సమయానికి వీరందరూ కూడా ఓటింగ్ చేయరు అని చెప్పి అన్నారు. అంటే మళ్ళీ ఓట్ల సమయానికి ఉద్యమాలన్నీ వేరే, ఇంటర్నెట్లో వచ్చేది వేరే, టీవీల్లో వచ్చేది వేరే, రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వేరే, ఎన్నికల సమయంలో వస్తే మాత్రం మళ్ళీ అదే డబ్బు, అదే మద్యానికి వచ్చిన ఓటర్లే ఓటేస్తారు అనుకున్నారు. కానీ ఈసారి డబ్బు పారించారు. మరి మద్యం సంగతి నాకైతే తెలియదు, ఢిల్లీలో డబ్బు అయితే బాగా ఖర్చు అయిందని చెప్తున్నారు. అయినా కానీ దాన్ని తట్టుకొని యువ ఓటర్లు క్యూలో నిలబడి 5 గంటలకి ఎలక్షన్లు క్లోజ్ అయితే 9 వరకు నిలబడి చాలా మంది ఓటేశారు, మంచి క్యాండిడేట్లని, సామాన్యులని గెలిపించుకున్నారు. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ కొత్త రాజకీయ ఒరవడి కూడా తప్పకుండా తోడైంది. వారి మేనిఫెస్టో తయారు చేసే ప్రక్రియ కానీ, అసలు ఆ రాజకీయ అజెండా కానీ, తర్వాత వారి క్యాండిడేట్ సెలెక్షన్ కానీ, వారు ఫండ్ రైజింగ్ చేసిన పద్ధతి కానీ, అందులో కూడా యువత కీలకమైన పాత్ర పోషించారు. శ్రీకాంత్ రెడ్డి గారు, మోడీ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని ముఖ్యంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుడి పార్టీ ఎలా గెలవగలిగిందంటారు? ఇందులో యువ ఓటర్ల పాత్ర ఎంత ఉందంటారు? మనం ఎటు చూసినా, ఏ యాంగిల్లో చూసినా ఒక్కటి మాత్రం మనము కేజ్రీవాల్ గారికి ఖచ్చితంగా అభినందనలు తెలపాలి. ఎందుకంటే దేశంలో మార్పు అనేది ఖచ్చితంగా అవసరం, కొత్తదనం అవసరం. పాత పార్టీలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ లాంటి పార్టీస్, వాటన్నిటి కూడా టైం అయిపోతూ ఉంది. ఇవన్నీ కూడా మరీ ఎక్కువ ఆటోక్రాటిక్, ఒక ఫ్యామిలీ ఓనర్షిప్ లాగా రన్ అవ్వడము, సెంటర్లో మరి స్ట్రాంగ్ అయిపోవడము, మళ్ళీ స్టేట్స్లో కూడా అంటే అసలు రెస్పెక్ట్ లేకపోవడము, అసలు డెమోక్రసీ అంటేనే రెస్పెక్ట్ లేకపోవడము, ఫ్యామిలీస్కి ఆరోగెన్స్ రావడము, ఇట్లాంటి వాటన్నిటితో సహా కరప్షన్ అనేది వచ్చేసింది. రెండోది, మీరు యూత్ గురించి అడిగారు. యూత్ గురించి మీకు తెలుసు, మేము ఆ యువపదం అనే ప్రోగ్రామ్ మేము ఒక 3 months చేసాము, ఒక 6 districts చేసాము, 50,000 యూత్తో చేసాము. అయితే ఈరోజు ఖచ్చితంగా మనం ఒక్కటి రియలైజ్ చేయాలి, మన ఇండియన్ పాపులేషన్ తీసుకున్న మీడియన్ ఆర్ రాదర్ మోడ్ ద హైయెస్ట్ అకరెన్స్ ఆఫ్ పాపులేషన్ ఏజ్ గ్రూప్ తీసుకున్న 23 వస్తుంది. యునైటెడ్ నేషన్స్ ప్రకారము యూత్ అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 30 వస్తుంది. ఎవరైనా కూడా యూత్ లీడర్ ఈ రోజు అంటే యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎ యూత్ లీడర్. రాహుల్ గాంధీ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కాబట్టి ఆయన యూత్ లీడర్ అంటున్నాడు, కానీ ఆయనకు 42 ఏళ్ళు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 41 సంవత్సరాలు ఉంటే ఆయన యూత్ లీడర్ ఎందుకు అంటున్నాడు అంటే, వాళ్ళ ఫాదర్ తర్వాత వారసత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు యూత్ లీడర్స్ అంటున్నారు. కాబట్టి వీళ్ళు యూత్ లీడర్స్ కాదు. ఫ్యూచర్లో మనం ఏ విధంగా కంట్రీ ముందుకెళ్లాలంటే వీళ్ళు మనల్ని తీసుకెళ్లగలరా అనే దాని మీద నమ్మకం అనేది అయితే లేదు. ఫ్రీడమ్ మూవ్మెంట్ వచ్చినప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అప్పుడు తీసుకుంటే గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ, ఎస్పెషల్లీ ది సెకండ్ లైన్ నెహ్రూ కానీ, వాళ్ళందరూ కూడా యూతే. ఈ రోజు మీకు ఈజిప్ట్లో, మొరక్కోలో, ఇంకెక్కడైనా కూడా ఒక రెవల్యూషన్ చేంజ్ అనేది వచ్చిందంటే అది వచ్చేది 3 వర్గాల నుంచి. నెంబర్ 1 ఎడ్యుకేటెడ్, నెంబర్ 2 యూత్, నెంబర్ 3 యూజువల్లీ అన్ఎంప్లాయిడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశంలో ఖచ్చితంగా ఈ క్వాలిటీస్, ఈ కండిషన్స్ అన్ని బాగా రైప్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటి మూవ్మెంట్ ఖచ్చితంగా వచ్చింది. యూత్ అనేది ఓటింగ్ పర్సంటేజ్లో తీసుకుంటే 18 to 35 అని యూత్కి తీసుకుంటే దే విల్ డెఫినెట్లీ బి
క్లోజ్ టు 50% ఆఫ్ ది ఓట్ బ్యాంక్ కమింగ్ ఎలక్షన్స్. వాళ్ళందరూ అంటే ఓటింగ్ ప్రొఫైల్స్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి, సిటీని బట్టి, లొకేషన్ బట్టి. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ని నెగ్లెక్ట్ చేసి ఎలక్షన్కి పోదాము అనుకోవడం ఇంపాసిబుల్. కానీ ఈ యూత్ అనేది ఒక ఓట్ బ్యాంకు, దాన్ని టార్గెట్ చేసి మనం అధికారంలోకి రావాలి అనుకున్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటేనా, లేకుంటే అందరికీ తెలుసు, అందరికి తెలిసి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారంటే మా అభిప్రాయం లేదు. అందరికీ తెలుసు, అందరూ ఇప్పుడు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఆయన చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం ఆయన చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నాడు, ఏ విధంగా యూత్ నా కట్టుకోవాలనేది. రాకేష్ రెడ్డి గారు, రాజకీయాలంటే ఒక మురికి కోపం, రాజకీయాలను మనం మార్చలేము అన్నటువంటి నిరాశలో ఉన్నటువంటి ఓటర్లకి, ముఖ్యంగా యువ ఓటర్లకి ఢిల్లీ తీర్పు ఒక కొత్త సందేశాన్ని ఇచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చా? ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలవడం ఒకటే కాదు, అక్కడ గెలిచిన తీరు చాలా అంటే ఇన్స్పైరింగ్ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు ప్రజలు ఓకే, ఈ లీడర్ మనల్ని సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేసే ఈ మురికి కూప నుంచి బయటికి తీసుకురాగలుగుతున్న నమ్మకం కనుక కల్పిస్తే డెఫినెట్గా గెలుస్తారు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక గొప్ప ఏంటంటే ఆ షీలా దీక్షిత్ కంటెస్ట్ చేసి నేనున్నాను, ఐ విల్ టేక్ ఎనీ ఛాలెంజ్, ఏదో సేఫ్ సీట్ చూసుకునేవాడు ఆయన గెలిచి. ఆయనకి ఈ రోజున కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కంటే కూడా 8,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీ సీరియస్గా తీసుకున్నారు. 50 సీట్లు 25,000 కంటే ఎక్కువ ఓట్లు అంటే అది ఆశామాషిగా. ఈరోజు ఆమ్ ఆద్మీ చూపించిన కొత్త ఒరవడి ఏదైతే ఉందో డెఫినెట్గా కంట్రీ మొత్తం ఇన్స్పిరేషన్ ఇస్తుంది. రెండవది అదే అంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, ఒక స్ట్రాంగ్ పార్టీ అంటే ఈ సాంప్రదాయ పార్టీలకు బలంగా నిలబడగలిగే శక్తి వచ్చింది అన్నప్పుడు ప్రజలు ఓటేయడానికి రెడీగా ఉన్నారని చూపించింది. ఇక్కడే కాదు, చాలా వినూత్నంగా చేశారు, డబ్బు ఖర్చు కాని రీతిలో. 1,000 మంది భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి వచ్చి కూడా 3 నెలలు 4 నెలలు ఇక్కడ ఉండి జాబులు నిలుకొని చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయాలు అంటే మేమేదో ఆన్లైన్ ట్విట్టర్ ఫేస్బుక్ అని కాదు, మాకు రాజకీయాలు ఎట్లా నడపాలో తెలుసు, ఈ సాంప్రదాయ పార్టీలను ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు అని చెప్పి ఈరోజు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. నంబర్స్ కూడా అంటే నిన్న చూస్తున్న రిజల్ట్స్ చూస్తున్న వాళ్ళకి అందరికి కూడా సరే గవర్నమెంట్ ఫామ్ చేసిందా లేదా పక్కకు పెడితే ఈ రోజున ఆ రెండు పార్టీల మట్టి కనిపించిన తీరు ఢిల్లీలో వచ్చిన ఓట్లు కానీ 23 లక్షల మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారంటే 23 లక్షల మంది ఒక ఆషామాషి నంబర్ కాదు. ఈ రోజున డెఫినెట్గా ఇది కంట్రీ మొత్తం ఒక మార్పు అయితే తీసుకొస్తుంది. మరి ముందు ఎంతమంది యువత రాజకీయాలకు వస్తారో మనం చూడాల్సి. రాజకీయం వ్యాపారమయం కావటమే వ్యవస్థీకృత అవినీతికి పునాది అన్నది తిరుగులేని వాస్తవమైంది. ప్రపంచంలోని అవినీతి దేశాల వరుసలో భారత్ 94వ స్థానంలో ఉందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. స్వతంత్ర భారతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 10 లక్షల కోట్ల దాకా వివిధ పథకాలపై ఖర్చు పెడుతుంటే అందులో 1,50,000 కోట్ల దాకా రాజకీయ అవినీతి పట్ల పాలవుతోందన్నది ఓ లెక్క. కాగా అవినీతి వల్ల దేశానికి ఏటా 72,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని కిరణ్ బేడి గతంలో పేర్కొన్నారు. అసలు అవినీతి అంటువ్యాధిలా ప్రబడుతుందంటూ 1962లో పార్లమెంటు ఉభయ సభల్లో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సంతానం ఆధ్వర్యంలో అవినీతి నిరోధక కమిటీ అవతరించింది. 1964లో నివేదిక సమర్పించిన ఆ కమిటీ రాజకీయ అవినీతి పెచ్చు పెరగటం వల్లనే ఉద్యోగుల్లో అవినీతి ఓడలు దిగిందని పేర్కొంది. 1966లో మొరార్జీ దేశాయ్ సారథ్యంలోనూ ఆ తర్వాత 2004లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన పనిచేసిన 2 పరిపాలనా సంస్కరణల కమిషన్లు చేసిన సిఫార్సులు ఏ మేరకు అమల్లోకి వచ్చాయో ఏలిన వారికే తెలియాలి. పాలనలో పారదర్శకత కోసం ఊపిరి పోసుకున్న కేంద్ర సమాచార హక్కు సైతం ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అయితే అవినీతికి వ్యతిరేకంగా మన దేశంలో ఉబుకుతున్న ప్రజా చైతన్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ నిలువెత్తు నిదర్శనమైంది. దేశ యువతలో సరికొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. రవి గారు, అవినీతి నిర్మూలించాలంటే రాజకీయ అవినీతి నిర్మూలించాలంటున్నారు. మరి రాజకీయ అవినీతి నిర్మూలించడంలో యువత ఎలాంటి పాత్ర పోషించాలంటారు? వారి ద్వారా ఇది ఏ మేరకు సాధ్యమవుతుందంటారు? ఈ మొత్తం ఎన్నికల్లో తృతీయ శక్తి అనే దానికి ఒక ప్రతినిధిగా వచ్చినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ కావటం, అది కొత్త పద్ధతుల్లో రావటం, 21వ శతాబ్దానికి తగినట్టు ఇప్పుడున్న సామాజిక నేపథ్యానికి సాంకేతిక అభివృద్ధికి తగినట్టుగా ప్రయత్నించటం, ఆదర్శము వాస్తవికత కలిపి వాళ్ళు చేశారు. అలాగే డబ్బు కూడా 19 కోట్లు ఎంతో వాళ్ళకి విరాళాలు వచ్చినట్టు వాళ్ళు సైట్స్లోనే పెట్టారు. యువత అన్నారు, యువత అనేది మన వయసును బట్టి కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అన్నట్టుగా ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లలో కూడా యువ నాయకులు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన నిర్వచనం ప్రకారం కాకపోయినా వాళ్ళు 35 ఏళ్ళ నుంచే మూటలు కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల వయస్సు ఒకటి సమస్య కాదు, ఆ తరం యొక్క స్వరాన్ని వినిపించడం ఇక్కడ చాలా కీలకమైంది. అంటే అనేక అది జరిగింది. అది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు, అన్నా హజారే వచ్చినప్పుడు, దేశం అంతా హోర్డింగ్లు పెట్టి చేసినప్పుడు అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పూర్తి స్పష్టత ఇచ్చిందని నేను అనుకోవడం లేదు. ఈరోజు అవినీతి వ్యతిరేక దినం కదా, మన దేశంలో తరచూ అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? అవినీతికి ఎవరు డబ్బులు పెడుతున్నారు, అవినీతి వల్ల ఎవరు డబ్బులు పొందుతున్నారు, ఈ రెండు చాలా కీలకమైనవి.
కార్పొరేట్ శక్తులు, నీతి మారిన రాజకీయ నాయకులు, వీళ్ళతో లాలూచిపడే అధికారులు, ఈ ముగ్గురు కలిస్తే అవినీతి అవుతుంది. ఈ ముగ్గురిని గురించి మనం మాట్లాడకుండా ఈ ముగ్గురు ఇలా కొల్లగొట్టడానికి వీలు కల్పిస్తున్నటువంటి భూమిక గురించి, వ్యవస్థ గురించి, ప్రాతిపదిక గురించి మనం మాట్లాడకుండా అవినీతి అని ఒక బ్రహ్మ పదార్థంలాగా మాట్లాడితే ఉపయోగం లేదు. ఆమ్ ఆద్మీ విషయంలో ఏదైనా ఒక పరిమితి, ఒక లోపం ఉందంటే ఈ భూమిక గురించి అయితే వాళ్ళు మాట్లాడలేదు. అయితే ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీకి 309 జిల్లాల్లో ఇప్పటికే శాఖలు ఉన్నాయి. వాళ్ళు కింద చాప కింద నీటిలాగా చాలా చాలా పని చేశారు. అలాగే ట్విట్టర్లు, ఫేస్బుక్లు వీటన్నిటిని కూడా వాడుకున్నారు. నిర్భయ ఉదంతం అనేది అది చాలా విషాదకరమైనది, వికృతమైనది అయినప్పటికీ కూడా దేశంలో ఒక చైతన్యం తీసుకొని రావడానికి అది చాలా దోహదపడింది. అందులో ఆమ్ ఆద్మీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీగా ఉన్న ఈ బృందం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకని అభద్రత, అవినీతి, అధిక ధరలు 3 సమస్యలు ఈ దేశాన్ని పీడించేవనుకుంటే ఈ మూడిటి మీద ప్రజల జాగృతిని రగులుకొల్పడానికి ఢిల్లీ తీర్పు తప్పకుండా దోహదం చేస్తుంది. కార్తిక్ గారు, ఈరోజు దేశంలో 3వ వంతు యువత ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొకపోవడం వల్లే అవినీతి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఓటర్ల తీర్పు అనంతరమైనా సరే మనం రాజకీయాలు మార్చేటటువంటి అవకాశం ఓటు ద్వారా వస్తుంది అన్నటువంటి సందేశాన్ని యువత గ్రహిస్తారంటారా? సార్వత్రిక ఎన్నికల్లో దీన్ని వినియోగించుకుంటారని చెప్పి మనం అనుకోవచ్చా? దానికి తప్పకుండా ఇది ఊతం అందిస్తుంది. మనకి వ్యవస్థీకృత అవినీతి తగ్గించాలి అని అంటే మనకి ఆ రాజకీయాలతో అవినీతికి ఉన్న దగ్గర సంబంధం ఏదైతే ఇప్పుడు చెప్పారో పెద్దలు, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే ఆ సైద్ధాంతిక అవగాహన కూడా ఉండాలి. అందుకే ఐడియాలజీ కూడా చాలా అవసరమే. ఆ ఐడియాలజీ ఉండాలి. ఐడియాలజీతో పాటు మనకి అక్కడ ఆ ఎన్నికల్లో బాగా చేసే ఆ అప్రోచ్ కూడా ఉండాలి. కొత్త రాజకీయ ఒరవడి కూడా చూపించాలి. అది ఈరోజు మనం ఒక ఉదాహరణ మాత్రమే చూసాము. ఢిల్లీ మొత్తం ఇండియా కాదు, ఇండియా ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ఢిల్లీ అన్నది కూడా అందరికీ తెలుసు. కాబట్టి దాని నుండి కొన్ని గుణపాఠాలు కానీ లేకుంటే కొన్ని అంశాలు కానీ మనం నేర్చుకొని దాన్ని మన కండిషన్స్కి మనం అన్వయించుకునేటట్టు ఉండాలి. అందులో తప్పకుండా మనకి యూత్కి ఈరోజు అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్నికల్లో తమ వాణిని వినిపించే అవకాశాలు దారులు చాలా మెరుగయ్యాయి. ఇందులో నేను జనమాధ్యమాలని, ఈటీవీ లాంటి వారిని, తర్వాత ఎన్నికల కమిషన్ని ఈరోజు నేను ప్రైజ్ చేయాలి, తప్పకుండా గుర్తించాలి. ఢిల్లీలో ఈసారి ఏమైంది అంటే చాలా చోట్ల వారు ఓటర్ లిస్ట్ సవరించి అందుబాటులో పెట్టి, కంప్యూటర్లో పెట్టి 24 గంటలు ఓటర్ కింద ఎన్రోల్ అయ్యే అవకాశాన్ని కల్పించి, దొంగ ఓటర్ల పేర్లు తీసి కొత్త ఓటర్లను చేర్చి మన రాష్ట్రంలో కూడా ప్రక్రియ జరుగుతున్నది. మనకి 17వ తారీఖు డిసెంబర్ వరకు అవకాశం ఉంది. యువత అందరికీ కూడా ఎన్రోల్ కావాలి. మన రాష్ట్రంలోనే ఈ సంవత్సరము ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగితే 33 లక్షల మంది ఎన్రోల్ అయితే దాంట్లో దాదాపు 21 లక్షల మంది 30 సంవత్సరాల లోపు వారు అయ్యారు మన రాష్ట్రంలో. కాబట్టి యువతకి ఈసారి మాకు ఓటర్ ఐడి కార్డు లేదు, మేము ఓటు వేయలేదు అని చెప్పే ఆ ఎక్స్క్యూజ్ మనం తీసేసాము. కాబట్టి యువతకి మీ ద్వారా అందరికీ నేను ఇచ్చే సందేశము, లేకుంటే వారందరినీ సవినయంగా నేను విన్నపం చేసేది ఏంటి అంటే ఈసారి వాడుకోవాలి, ఓటర్ కింద కావాలి, ఓటర్ ఐడి కార్డు తెచ్చుకోవాలి, ఎన్నికల రోజు ఓటు వేయాలి. అప్పుడు అవినీతి గురించి మాట్లాడి అవినీతి తగ్గలేదా, పెరిగిందా, ఏంటి దాని సంగతి ఏంటి అని మాట్లాడే హక్కు తెచ్చుకుంటారు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఢిల్లీ తీర్పును గమనించినట్లయితే ఇది అవినీతిని అంగీకరిస్తున్న లేదా అవినీతికి కారణమవుతున్నటువంటి నాయకులకి ఇది ఒక గుణపాఠం అవుతుందని, తమ పంధా మార్చుకోవాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇస్తాయని చెప్పి మనం అనుకోవచ్చా? రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్లస్ అఫ్ కోర్స్ ఛత్తీస్గఢ్ కూడా కలిపి మనం క్లియర్గా చూస్తుంది ఏంటంటే నెంబర్ 1 యాంటీ ఇన్కంబెన్సే ఉంది, నెంబర్ 2 యాంటీ కరప్షన్ అనేది మాత్రం విపరీతంగా ఉంది, మూడవది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కానీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ రావడము, కేంద్రంలో ఒక పారాలిసిస్ రావడము, పాలసీ లేకపోవడం, ఇవన్నీ కూడా ఇష్యూసే. కానీ నెంబర్ 1 ఇష్యూ డెఫినెట్లీ, ఎందుకంటే రాజస్థాన్లో ప్రత్యేకంగా అశోక్ గెహ్లోట్ గారి సన్ అండ్ సన్ ఇన్ లా మీద కూడా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి రికార్డ్ మెజారిటీ తోటి బీజేపీని గెలిపించారు. కాబట్టి ఢిల్లీ ఒక్కటే యాంటీ కరప్షన్ ఇండికేటర్ అయితే కాదు, ఆ 4 రాష్ట్రాలు కూడా యాంటీ కరప్షనే. రెండోది వచ్చి కేజ్రీవాల్ గారికి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత క్రెడిట్ ఇచ్చినా కూడా దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇది అన్నిట్లో కూడా మర్చిపోతుంది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి అన్నా హజారే గారు. ఎందుకంటే 2012లో కానీ ఆయన మూవ్మెంట్ స్టార్ట్ చేయడము, అకార్డింగ్ టు ఆల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ ఇట్ వాస్ క్లాసిఫైడ్ as one of the top 10 ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్. అంత పెద్ద ఈవెంట్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ ఇది. కాబట్టి ప్రజల మైండ్లు అందరిలో కూడా అన్నా హజారే కానీ, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ కానీ, లోక్పాల్ బిల్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు దేశంలో అనేక పార్టీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నాయకుల్ని కలిగి ఉన్నాయి, నేరస్తుల్ని అధ్యక్షులు కలిగినటువంటి నాయకుల్ని కలిగి ఉన్నాయి. మరి అలాంటి అంశాలపై ఎలా స్పందిస్తారని చెప్పంటారు? ఒకటైతే యూత్ ఇండిపెండెంట్ మైండ్ తోటి ఓటేస్తారు. రెండోది, ఇది ఢిల్లీ ఒక అర్బన్ మెట్రోపోలిస్ కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ గా కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అటువంటిని దాటి ఒక నిజమైన ఫ్రీ థింకింగ్ తోటి ఓటేయగలిగారు, అన్బయాస్డ్ గా ఓటేయగలిగారు. ఎందుకంటే అది ఢిల్లీ కాబట్టి. అయితే రెండోది, అదే ఢిల్లీలో ఈసారి ఎలక్షన్ జరిగింది, ఇంతకుముందు ఎలక్షన్స్ కి సింగిల్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ వచ్చి ఓటింగ్ పర్సంటేజే. ఎందుకంటే ఎప్పుడు కూడా సౌత్ ఢిల్లీ అండ్ సౌత్ ముంబై the most sophisticated areas of the entire country, lowest percentage of voting ఉంటే ఎప్పుడు బిలో 50% ఉంటుంది. అటువంటిది ఈసారి ఓటింగ్ దాటింది. అంటే యూతే కాదు, జనరల్ గా కూడా మిడిల్ క్లాస్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటేశారు. మన రాష్ట్రంలో ఈసారి కొత్త వరవడి సృష్టించాలి, మాకు యాంటీ కరప్షన్ కావాలి అంటే ఖచ్చితంగా యాంటీ కరప్షన్ అనే వేవ్, యాంటీ కాంగ్రెస్ మీద ఉండే వేవ్ అది కంటిన్యూ అవుతుంది. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా కూడా. మొన్న మనం చూసింది రాజస్థాన్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్. మనకు ఈ లోకల్ ఫ్యాక్టర్స్, క్యాస్ట్ ఫ్యాక్టర్స్ రాకుంటే రాజస్థాన్ లో వచ్చిన రిజల్ట్ ఇక్కడ వస్తుంది. రాకేష్ రెడ్డి గారు, సార్వత్రిక ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో యువ ఓటర్లు ఎలా వ్యవహరించాలంటారు? అవినీతి రహిత భారతాన్ని సృష్టించడంలో, కొనసాగించడంలో వారి పాత్ర ఏంటి? అంటే ఈ తీర్పు వల్ల కొంత అంటే ట్రెడిషనల్ సైడ్ పార్టీలన్నీ కూడా ఏమైనా ఒక పాఠం అయితే నేర్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు నేర్చుకొని మంచి అంటే రేపు దేశం అంతా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో పార్టీ గెలవాలని కాదు, దీనివల్ల రాజకీయాల్లో మార్పు వస్తే మనం ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన దేశానికి ఇచ్చిన అతిపెద్ద విజయం అనుకోవచ్చు. రాజకీయ మార్పు అంటే రాజకీయాలు, బిజినెస్ను కలిపి మొత్తం అవినీతి వచ్చే విధంగా అదంతా ఏదో ఒక పార్టీ కోసం కాదు. అంటే ఈ నాంది ఏదైతే ఉందో అది రేపు కాంగ్రెస్లో కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకో బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఈ పార్టీలన్నీ కూడా అవును ప్రజలకు అవసరమైన రాజకీయాలు మనం చేయాలి, మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి, మంచి అభ్యర్థులు టికెట్లు ఇవ్వాలనేది వస్తే మాత్రం డెఫినెట్గా మార్పు వస్తుంది. తర్వాత ప్రతి ఎలక్షన్ ముందు కూడా ఈ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. అసలు ఎవరికి టికెట్లు ఇస్తున్నారు, ఎవరి మీద ఎన్ని కేసు ఉన్నాయి. ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రాజౌరి గార్డెన్ అభ్యర్థి మీద ఆల్రెడీ కేసు ఉందని ఆయన చెప్పకపోవడం వలన ఆయన ఒక సపోర్ట్ తీసేశారు. అంటే మేము సపోర్ట్ చేయము, సరే మా క్యాండిడేట్ అయినా కూడా మేము సపోర్ట్ చేయము అని. అంటే అటువంటి ఒరవడికి గనక మిగతా పార్టీలు కూడా ఒకవేళ తాగుదీసు డెఫినెట్గా రాజకీయాల్లో మార్పు అనేది మనం ఆశించవచ్చు. రవి గారు, రాష్ట్రంలో కూడా అనేక మంది నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి వీరికి రానున్నటువంటి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటారు? రాష్ట్రంలో యువత కూడా ఈ దిశలో తమ వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఏ పార్టీ ఏ మేరకు ఏ దశలో ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది పక్కన పెడితే ఈ అవినీతిమయ రాజకీయాలను, ధనాఢ్య వర్గాలు, నేరస్థ శక్తుల ప్రధానంగా నడిచేటటువంటి రాజకీయాలను మటుకు బహిష్కరించాలి, తిరస్కరించాలి, వాటిని తోసిపుచ్చాలి అనే ఒక చైతన్యాన్ని మటుకు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. యువత రాజకీయ చైతన్యంతో అడుగువేయాల్సిన సమయం ఆసన్నమైంది. అవినీతికి అడ్డుకట్ట వేస్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను యువత అందిపుచ్చుకోవాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.